ఇప్పుడైతే మనం ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో చేసుకోబోతున్న ధ్యాన మహాయజ్ఞానికి అందరం కలిసి సామూహికంగా ధ్యాన సాధన చేసుకుంటున్నాం మిత్రులారా. ముందుగా ఈరోజు మరి 12వ రోజుకు చేరుకున్నాము. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాం. మరి ఈ రోజు కూడా అలాగే మనతో సామూహికంగా ధ్యానం చేయించడానికి వచ్చారు మన ఎంఎల్ రాము గారు. ఆ తరువాత జ్ఞాన సందేశాన్ని ఇవ్వటానికి ఇంకో మాస్టర్ వస్తున్నారు. మరి ఇప్పుడైతే అందరూ సిద్ధంగా ఉన్నాము. మరి ముందుగా మనందరి మార్గదర్శి మన బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలోనికి వద్దాం. మరి చక్కగా అందరం రాము గారి గైడెన్స్‌లో అందరం సామూహిక ధ్యానానికి ఉపక్రమిద్దాం. వెల్కమ్ సార్. నమస్తే. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ధ్యాన వందనాలు తెలియజేసుకొని మనం ఈనాటి సామూహిక ధ్యానం ప్రారంభించుకుందాం. చేతుల్లో చేతులు వేసుకుంటాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో ఉందాం. ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి జరగబో ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బలోపేతమై ప్రపంచమంతా పత్రిజీ కలలు కన్నా ధ్యాన జగత్ సాధించే లక్ష్యంతో సాధన చేస్తున్నాం. కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాసతో మనస్సుని శూన్యం చేసుకుందాం. ముందుగా ప్రెజెంట్ మూమెంట్లోకి, హియర్ అండ్ నౌ లోకి వచ్చేసాం. 2 చేతులు విడదీద్దాం. కనురెప్పల పైన పెట్టేసుకొని 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ఓకే ప్లీజ్. ఈ క్షణంలోకి వచ్చేసాం, శరీరంలోకి వచ్చేసాం. మెల్లిగా 2 చేతులు విడదీద్దాం, కళ్ళు తెరుద్దాం. గట్టిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి తిరుపతిలో జరగబో ధ్యాన మహాయజ్ఞానికి గట్టిగా చప్పట్లు కొడదాం. మన కోసం మనం చప్పట్లు. వెరీ నైస్. నైస్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మా అందరితో కలిసి సామూహిక సాధన చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనకి పిరమిడ్ రవిరాజు గారు రావాలి. ఇక్కడ పిరమిడ్ అని ఉంది. రవిరాజు గారు మీరే అయితే ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. మాస్టర్స్ ఉన్న వారందరూ ఆన్ చేసుకోండి. చక్కగా అందరం కలిసి ఇంకా మాట్లాడుకుందాం మనం. ఇప్పటి వరకు సార్ అదే పిరమిడ్ అని ఉంది కానీ ఆయన రవిరాజు గారు అవునో కాదో నాకు తెలియట్లేదు. ఇట్స్ ఆల్ రైట్. మనం కొద్దిసేపు చర్చించుకుందాం. ఈరోజు అందరూ కూడా మనం కొన్ని రోజుల నుండి సంకల్ప ధ్యానం చేస్తున్నాం. రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇందులో. ఇలా రెగ్యులర్గా ఒక సంకల్పం కోసం సాధన చేయటం వల్ల మీలో వచ్చిన అనుభవాలు ఏంటివో మనం ఇవాళ పంచుకుందాం. అంతకన్నా ముందు మనం ఒక అనుభవాన్ని పంచుకుంటాం. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని కలవక ముందు అంతా మనం ఒక లక్ష్యం కోసం భూమి మీదకి వచ్చాం. లక్ష్యాలే నెరవేర్చుకోవాలి. ఈ ఆనందాలు, ఈ ఎంటర్టైన్మెంట్లు, ఈ పండుగలు, ఈ పబ్బాలు, లేకపోతే ఇంట్లో చేసే పూజలు, లేకపోతే ట్రెక్కింగ్లకు అటు బయటికి వెళ్ళడాలు అనేది నేను దానికి వ్యతిరేకిగా ఉండేవాడిని. మనం వచ్చింది లక్ష్యం, ఏదో ఒకటి సాధించాలి. నేను వచ్చింది ట్రైనింగ్ ఇవ్వడానికి, నేను తెలుసుకున్నది చెప్పడానికి. ఈ భావనలో ఉన్నామన్నమాట మనం. అది నిజమే. తర్వాత క్రమంలో తెలిసింది ఏంటంటే అసలు లక్ష్యం ఉంటేనే మన శక్తి అక్కడికి వెళ్తుంది అని అర్థమైంది. మనం యువకుడుగానే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. రైట్. 94లో 93కి ముందు అందరిలాగే మామూలుగా జీవితం సాగినా 93లో మనం లక్ష్యం ఉండడం ఎంత ఇంపార్టెంట్. పేపర్ మీద రాయని లక్ష్యాలు తీరని కోరికల్లాగా ఉంటాయి అనేది నేను చదివాను. ఎంతోమంది అంటూ ఉంటారు, నేను అది అనుకున్నాను కాలేదు, ఇది అనుకున్నాను కాలేదని చెప్తూ ఉంటారు. ప్రాపంచిక జీవితంలో విన్నాం.
సో ఎప్పుడైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నానో 1994 డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకి ఏం చేయాలి ఆలోచించాలని అందరూ విషెస్ చెప్పుకుంటారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. జనవరి ఒక్కరోజు మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడు నేను ఇంగ్లాండ్ లెటర్స్ తీసుకొని అందరికి విషెస్ పంపించేవాడిని. నా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి మంచి డ్రాయింగ్ ఏసి నీట్‌గా నా హ్యాండ్ రైటింగ్ చక్కని హ్యాండ్ రైటింగ్, కాలిగ్రఫీ మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేశామనమాట. సో అలా హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక్కరోజేనా మిగతా రోజులు ఎందుకుండదు? ఉండాలంటే ఏం చేయాలి? అలా ఎన్నో పుస్తకాలు చదువుతున్న క్రమంలో లక్ష్య నిర్దేశన గురించి చదవడం జరిగింది. అప్పుడు 1994లో డిసెంబర్ 31 రోజు రాత్రి 12 గంటలకి ఒక కొత్త నోట్‌బుక్, కొత్త పెన్స్‌తో ఇక లక్ష్యాలు రాయడం ప్రారంభించాను. ఏం కావాలి నాకు ఈ జీవితంలో? నేనొక గొప్ప ట్రైనర్ అవ్వాలి. వరల్డ్ బెస్ట్ ఇండియన్ ట్రైనర్ అవ్వాలి. చూడండి ఇక్కడ. వరల్డ్ బెస్ట్ గ్లోబల్ ట్రైనర్ అవ్వాలి. గ్లోబ్ అనే పదం లేదు. వరల్డ్ బెస్ట్ ఇండియన్ ట్రైనర్ అవ్వాలి. ఇండియన్. ఐ లవ్ మై కంట్రీ. ప్రాపంచికంగా అంతే కదా! ఇప్పుడు మనం విశ్వ సేవకులం. సో ఇలా జరుగుతున్న జర్నీ అంతా ఓషో బుక్స్ చదవగానే యెస్. ఏ లక్ష్యం లేదు అంటాడాయన. మన జీవితానికి ఏ లక్ష్యం లేదు. ఎప్పుడు లేదు? ధ్యాన సాధన చేసినప్పుడు, నేను ఆత్మనని తెలుసుకున్నప్పుడు, ఆత్మ మన ప్రణాళిక ముందుకు తీసుకెళ్తుంది. రైట్. ఏ ఎజెండా వద్దు అని చదివాం మనం పుస్తకంలో. చాలా మంది అడిగేవారు. ఎజెండా ఏంటి? గోల్ ఏంటి? ఇప్పుడు మనం సంకల్ప ధ్యానం చేస్తున్నాం. రైట్. ఇది ఇలాగే జరగాలన్న ఎజెండా లేదు మనకి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ధ్యాన సాధన చేస్తున్నాం 1 అవర్. ప్రతి ఒక్కరూ ప్రచారం చేస్తే వచ్చినటువంటి మార్పుల్ని, అనుభవాల్ని పంచుకుంటున్నారు. దట్స్ ఆల్. అంతే. దట్స్ ఇట్. ఇంకా ఎజెండా ఇలాగే జరగాలి, ఇలా ఉండాలని ఏం లేదు. అలా కొనసాగుతూ ఉంటది. సో అక్కడ ఎజెండా గురించి తెలుసుకున్నాం. ఇక బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలిసిన తర్వాత మనం వచ్చింది ధ్యాన భారత్ సమయంలో. ధ్యానాంధ్రప్రదేశ్ ఆ పదం విన్నా కూడా ధ్యాన భారత్ అనేది బాగా రెజొనేట్ అయింది మనకి. భారతదేశం అంతా ధ్యానమయం అవ్వాలి. మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం కోల్డ్ బెల్ట్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో ఉండేవారం. ఇప్పుడు మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ వేరు అంటే సెపరేట్ డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. కోల్డ్ బెల్ట్ ఏరియా, మైన్స్ ఏరియా. అప్పుడు ధ్యాన కోల్డ్ బెల్ట్ అని లోపల నుంచి రావడం, ఆ ప్రచారం చేయడం. అందులో కూడా లక్ష్యం. అప్పటి వరకు ఏ లక్ష్యం ఉండింది? లక్ష్యాల గురించి తెలియజేయడమే లక్ష్యం. ఒక స్లైడ్ ద్వారా కూడా చూపిస్తాను. ఇవాళ టైం కూడా వచ్చేసింది. మేబీ ఇవాళ మనకు అవకాశం రావడానికేమో. షేరింగ్ ఉంది కదా మేడం? ఉంది సార్. ఆప్షన్ మీకే ఉంది. ఆల్ రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనం. సో ఆ లక్ష్యాలని తెలుసుకున్న తర్వాత నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పత్రిజీ లక్ష్యాలు చెప్పారు మళ్ళీ. ఏంటి ఆ లక్ష్యం? ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్, తర్వాత అహింస శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఇలా పదాలు వాడారు. ఓహో! లక్ష్యం అనేది ప్రాపంచికంగా ఉంటుంది అనుకున్నాము. ఆధ్యాత్మిక లక్ష్యాలు. వావ్! అక్కడ స్ఫూర్తి కలిగింది. ఇక మన లైఫ్ అంతా 360 డిగ్రీస్ మనందరి జీవితాలు పత్రిజీని బిఫోర్ పత్రిజీ, ఆఫ్టర్ పత్రిజీ. బిఫోర్ మీటింగ్ పత్రిజీ, ఆఫ్టర్ మీటింగ్ పత్రిజీ. మనం ఇంతకుముందు ఏసీ, బీసీ అని చెప్పుకున్నాం కదా. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని. ఇప్పుడు మనందరి జీవితాలు బిఫోర్ మీటింగ్ పత్రిజీ. పత్రిజీ సాంగత్యానికి ముందు,
పత్రిజీ సాంగత్యం తర్వాత. పత్రిజీ భూలోక యాత్ర గురించి మనం మాట్లాడట్లేదు. మనం పత్రిజీని కలవక ముందు ఎలా ఉన్నాం, కలిసిన తర్వాత ఎలా ఉన్నాం. ఇలా ఈ జర్నీలో మనకి ఇంట్యూషన్‌లో వచ్చింది. అప్పటి వరకు మనం సాధన చేస్తూ అందరికి ఇస్తున్నప్పుడు 21st సెంచరీ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ ద్వారా మనం కార్పొరేట్‌కి హోలిస్టిక్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ హెల్త్ అందించాలన్న ఒక లక్ష్యం ఏర్పడింది. అక్కడ ప్రాపంచికంగా లక్ష్యాల గురించి బోధించి తర్వాత ఇటొచ్చేసాం. సో, దీంట్లో స్పీక్ త్రూ యాక్షన్ వీరందరిని స్ఫూర్తిగా తీసుకున్నాం మనం. సో, ఇందులో ఇద్దరుంటారు లెఫ్ట్‌కి, రైట్‌కి. రైట్. తర్వాత హోలిస్టిక్ హెల్త్ హోమ్ స్టార్ట్ చేయడానికి ముందు 21st సెంచరీ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ పత్రిజీ నుంచి వచ్చిన మెసేజెసే. హోలిస్టిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ జనవరి 2020 జనవరి పౌర్ణమి రోజు సాధన చేస్తున్నప్పుడు 2030 ఆరోగ్య భారత్, 2050 ఆరోగ్య జగత్ కోసం నువ్వు పని చేయాలి అని వచ్చింది. అప్పటి వరకు మనం లైఫ్ స్కిల్స్ అందిస్తున్నాం, సాఫ్ట్ స్కిల్స్ అందిస్తున్నాం కంపెనీలో. మన వైపు వస్తే స్పిరిచువల్ సైన్స్ అందిస్తున్నాం. ఇలా వచ్చిందనమాట. ఇంకా పత్రిజీకి జూన్‌లో చెప్పినప్పుడు యెస్ గో అహెడ్ స్టార్ట్ చేసేసేయ్ అన్నారు. అక్టోబర్ 1 2021 పత్రిజీ వారు ఇంట్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకా ఆన్‌లైన్‌లో ఒక 15 బ్యాచెస్ ఇచ్చాం మనం. హోలిస్టిక్ హెల్త్ హోమ్ హెల్త్ క్లాసెస్ ఇచ్చాం మనం. పత్రిజీకి చెప్పాను సార్ ఇంకా హోలిస్టిక్ హెల్త్ సెంటర్ పెట్టమని ఇంట్యూషన్ పదే పదే వస్తుంది అని. అలా కాదని హోలిస్టిక్ హెల్త్ హోమ్ స్టార్ట్ చేయవయ్యా అన్నారు. హోలిస్టిక్ హెల్త్ హోమ్ అని ఏ వింగ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అని ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాశారు పత్రిజీ. హెచ్ అని పిరమిడ్ లో పెట్టడం, ఏ వింగ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అని కింద మనకు అక్టోబర్ 1 2021 లో ఈ లక్ష్యాన్ని మనకి ఇచ్చారు. అంటే ఆధ్యాత్మిక ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి సబ్జెక్ట్ అన్నమాట. సో, దాని తర్వాత ఎన్నో యూనివర్సల్ షిఫ్ట్ జరిగినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు ఇస్తూ వస్తున్నాం మనం. సో, అందులో ఒక మన సిగ్నేచర్ ప్రోగ్రామ్ డిజైన్ యువర్ లైఫ్ అని మన లైఫ్‌ని మనం ఎలా డిజైన్ చేసుకుంటాం అనేటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో, ఈరోజు మనకు ఎందుకు ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను అంటే సార్ మన గెస్ట్ వచ్చేసారు. గెస్ట్ వచ్చారా? వెరీ నైస్. వెరీ నైస్. వెల్కమ్ సార్. రవిరాజు గారు ఫోన్ సరిగా పెట్టేసుకోండి. గెస్ట్ మాట్లాడే ముందు ఒకే ఒక స్లైడ్ చూపిస్తాను. దీన్ని కంటిన్యూ చేద్దాం మనం తర్వాత. యెస్. ఈ క్షణంలో ఇది చాలా 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 అవసరం మనకి. ఇది మనందరి లక్ష్యం మిత్రులారా. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటాం మనం. సో, ఇవన్నీ సాధించాం మనం. ఈ 7th దగ్గర ఉన్నాం మనం. ప్రచార ధర్మం ఎక్కడుంది అంటే ఎవరైతే ధ్యాన సాధనతో, ఆధ్యాత్మిక సాధనతో ఆరోగ్యాన్ని, ఫ్యామిలీలో హార్మోనీని, ప్రొఫెషన్‌లో ఎదుగుదలను, ఫైనాన్షియల్‌ని అంటే ఉన్నతంగా ఫైనాన్షియల్ ఎదగడం దాన్ని అర్థం చేసుకొని రైట్ వేలో యూజ్ చేస్తూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారే పిరమిడ్ మాస్టర్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏ లక్ష్యంలో ఉన్నాం, ఇవన్నీ సాధించిన సోషల్ హెల్త్, సోషల్ గోల్ లేకపోతే మనం ఇన్‌కంప్లీట్ అవుతది ఆ హెల్త్. ఆ సోషల్ గోల్‌లో భాగంగానే మనం ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనే అవకాశం వచ్చింది. మనం ఏది ఉంటే అది పంచే అవకాశం వచ్చింది మిత్రులారా. దీన్ని మనం తర్వాత కంటిన్యూ చేద్దాం. లెట్స్ వెల్కమ్ ద గెస్ట్. ఓవర్ టు యూ మేడం. యెస్ సార్. 1 మినిట్. సో, ఇది మనం సోషల్ గోల్‌లో ఉన్నాం. తర్వాత మనం ఎన్నో వర్క్‌షాప్స్ చేసుకోబోతున్నాం. టీఎన్‌సి డిజిటల్ ద్వారా నంబర్ ఆఫ్ వర్క్‌షాప్స్ చేసుకుందాం మనం. మార్నింగ్ టైమ్ ధ్యానం తర్వాత డిఫరెంట్ వర్క్‌షాప్స్ కంటిన్యూ చేద్దాం. ఆల్‌రైట్. సో, మీరు రోజు కూడా ఈ సంకల్ప ధ్యానం ప్రారంభమైనప్పటి నుంచి మీ అనుభవాలను కూడా పంచాలని విన్నపం. ఆల్‌రైట్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చక్కగా మీ జర్నీ అలా ఆణిముత్యాన్ని ఒకదాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ధ్యానం చేయించారు. మరి మన ప్రతి పిరమిడ్ మాస్టర్ దేనికైనా సిద్ధమే సదా అనేసి అనడానికి ఒక ఎగ్జాంపుల్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ వీలైన వారందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే బావుంటుంది కదా! చక్కగా అందరం కలిసి ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం గురించి మనం గత 11 రోజుల నుంచి ఎంతో అద్భుతంగా చేసుకున్నాం. ఈరోజు 12 రోజుకొచ్చాం. మరి మన గెస్ట్ మాట్లాడే ముందు మన హనుమంతరావు గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. చెప్పండి సార్ అప్డేట్స్ ఏంటి? ఎలా ఉంది? ఎంత వరకొచ్చాయి అక్కడ కార్యక్రమానికి గురించి? చాలా అద్భుతంగా యుద్ధ ప్రాతిపదికంగా జరుగుతుందమ్మా. అందరికీ హ్మ్. నమస్కారం. వినపడుతుందా అంతా? వినిపిస్తుంది. కనిపిస్తుంది. చెప్పండి. చాలా అద్భుతంగా అతి వేగంగా యుద్ధ ప్రాతిపదిక మీదుగా జరుగుతున్నాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మరి స్వర్ణమాల పత్రి గారికి, మన ఆది గురువు సదానంద యోగి గారికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. మరి రూమ్స్ కూడా మనం దరిదాపు 150 రూముల దాకా తీసుకుంటడం జరిగింది. అన్ని చోట్ల నుంచి పే అకామిడేషన్ కూడా. అలాగనే ఒక 1000 మందికి మరి ఫ్రీ అకామిడేషన్ కూడా చేయటం జరిగింది. తర్వాత నిన్న మొన్న కూడా మన అమృతోత్సవాలు జరిగినాయి. అమృతోత్సవాలు జరిగితే ఇక మనం ఇక్కడ నుంచి ధ్యాన యజ్ఞం మీదే మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. మనం అంతా కూడా టీం అంతా కూడా అతి వేగంగా వెళ్ళిపోతుంది. మరి చాలా అద్భుతంగా అన్ని కార్యక్రమాలు అతివేగంగా జరుగుతున్నాయి. నిన్న సంగీత్ బాబు గారు రావడం జరిగింది. ఇక్కడ ఒక మీటింగ్ చేసినాం మరి కడతాల్లో. అలాగనే అందరూ జక్కా రాఘవరావు గారు అందరూ వచ్చారు. మేకా వెంకటేశ్వరరావు గారు, భూపతిరాజు గారు, దాన్ని నిరంతరం కూడా మరి మన చైర్మన్ గారు హనుమంతరాజు గారి సమక్షంలో, ఆనంద్ గారి సమక్షంలో అన్ని వర్క్లు చేయటం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే హ్యాపీగా ఆనందంగా ఉండాలని మరి రూమ్స్, అకామిడేషను, ఫుడ్డు అంతా కూడా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తాను. మరి వంట వాళ్ళు కూడా మన ప్రసాద్ గారి కడతాల్లో ఎవరైతే వండుతారో ప్రసాద్ గారిని హనుమంతరాజు గారు చేయటం జరుగుతుంది. వాళ్ళని కాశీలో ఉన్నారు. కాశీలో ఉండా కూడా మాట్లాడారు. ఒకేసారి నేను వస్తున్నానని చెప్పారు. అది కూడా ఇవాళ రేపు సెటిల్ అయిపోద్ది. అన్ని కూడా అద్భుతంగా ముందుకు జరుగుతున్నాయమ్మా. ఒకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఈరోజు మనం జ్ఞాన సందేశం తీసుకోవటానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మన మాస్టర్ రవిరాజు గారు పిఎంసి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. గత 10 సంవత్సరాల పైగా ధ్యాన సాధన చేస్తూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేస్తున్నారు వారు. మరి ముఖ్యంగా మౌన ధ్యాన సాధన వలన ఎలాంటి ఫలితాలు పొందుతారు అనేసి ఆయన అనుభవించి అందరితో ఆ ఉపయోగాలు ఎలా పొందాలి అనే దాని గురించి విశేషంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వారు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కోసం వారి మాటల్లో వారి గురించి తెలుసుకుందాం. వెల్కమ్ సార్ రవిరాజు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్కారం మేడం. నమస్తే సార్. ప్లీజ్ కంటిన్యూ. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. సో మన తిరుపతి ధ్యాన మహాయజ్ఞం దిగ్విజయంగా అద్భుతంగా పూర్తి చేయాలని మనందరి యొక్క సంకల్పము. మహాసంకల్పం సార్. మహాసంకల్పం. మహాసంకల్పము. సో మహామౌన ధ్యానము ఎలా చేస్తూ ఉంటాము. ప్రతి మునియే మహాముని మహామౌన ధ్యానం చేయగలుగుతారు. కాబట్టి మనం అందరూ గొప్ప మునులమే. సో ఈరోజు పిఎంసి డిజిటల్ ఛానల్ లో ప్రతి ఒక్కరికి ధ్యానం, జ్ఞానం ఎంతో మంది అందుకుంటున్నారు. ఇది మహా యజ్ఞం కనుక ఈ యజ్ఞంలో భాగస్వాములైనటువంటి
ప్రతి ఒక్కరికి కానీ కనీవిని ఎరుగని రీతిలో వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. సో ఈ యజ్ఞం అద్భుతంగా కొనసాగుతుంది. సో దాదాపుగా ఒక 10 సంవత్సరాలుగా శాకాహారం ధ్యానం స్కూళ్ళు కాలేజీల్లో ప్రచారం చేస్తూ పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేస్తూ ఈ ధ్యాన ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. సో మేడం గారు చెప్పినట్టు ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు ప్రతి ఇయర్ కర్తాల్లో జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞాల్లో కానీ పాల్గొంటూ ఉంటాము. ఇప్పుడు మన తిరుపతి డిస్టిక్ లో మహతి ఆడిటోరియంలో జరగబోయే ఈ ధ్యాన మహాయజ్ఞం మహా అద్భుతమైనటువంటి యజ్ఞం. ఈ యజ్ఞానికి పాల్గొనే ప్రతి ఒక్కరికి కానీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ యజ్ఞం దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ, అందరూ మనం అనుకున్నది ఒకటైతే అనుకున్నట్టే జరుగుతుంది, కానీ ఆ అనుకున్నది కంటే మరీ అద్భుతమైనటువంటి హాస్టల్ మాస్టర్లు చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ ఉంటారు. మనం అనుకున్నది దిగ్విజయంగా పూర్తి చేయాలని మనం ఎన్ని సంకల్పాలు పెట్టుకుంటూ ఉన్నా కానీ దైవము అంటే మనలో ఉన్నటువంటి దైవము మహా శక్తివంతమైనటువంటిది కనుక మనం కనీవిని ఎరుగని రీతిలో ఈ యజ్ఞము అద్భుతంగా జరిగి తీరుతుంది. దీనికోసం మనం చేయాల్సినటువంటి కృషి నిమిత్త మాత్రులై పాత్రదారులై అందులో ముందుకు తీసుకెళ్లడమే. చక్కగా ఈరోజు మన డిజిటల్ ఛానల్ ద్వారా ఎంతో మంది ఎవరిని అడిగినా పిఎంసి ఛానల్, యూట్యూబ్ ఛానల్, పిఎంసి మెడిటేషన్ ఛానల్ ద్వారా మేము ధ్యానంలోకి వచ్చాము అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి గొప్ప అవకాశము. మనందరూ కానీ చేయి కలపాలి. 10 చేయిలు కలిస్తేనే చప్పట్లు ఎలా వస్తాయో, సౌండ్ ఎలా వస్తుందో మనం అందరూ కలిసి ప్రచారం చేస్తూ, ఇప్పుడు అందరికీ కానీ తెలుసు, తెలియని వాళ్ళంటూ పెద్దగా ఏమీ లేరు. కొన్ని మనం ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనడానికి తప్పకుండా కృషితో నాభి దుర్భిక్షం. ఎప్పుడైతే మనం కృషి చేస్తూ ఉంటామో యజ్ఞం అనేది మనసు లగ్నం చేయడం వల్లనే ఆ యజ్ఞం పరిపూర్ణత సిద్ధిస్తుంది. మన మనసు ఆ యజ్ఞం పైన ఎప్పుడైతే ఉంచుతామో ఆ యజ్ఞం అనేది దాని యొక్క ఛాయలు ఉన్నటువంటి ఎటువంటి సరికానివి అయినా తొలగిపోతాయి. కాబట్టి మన మనసుని లగ్నం చేయడమే ధ్యానం. ఆ ధ్యానంలో మనం పెట్టుకున్నటువంటి ఈ సంకల్పము మహాసంకల్పము మహాయజ్ఞంగా మారి మహా అద్భుతాలని సృష్టిస్తుంది ఈ భూమి మీద అని ఎటువంటి సందేహం లేకుండా మనం అందరూ గ్రహిస్తున్నాం. ఎన్నో యజ్ఞాలు పత్రిసారు 2017-18 ఆ సమయంలోనే తిరుమల కొండపైన మహాధ్యానం మహాయజ్ఞాలు నిర్వహించడం చాలా అద్భుతము. అక్కడ నేను గమనించింది ఏంటంటే, నాకు అక్కడ ధ్యానంలోకి వచ్చినప్పుడు సార్తో కలిసి ఉన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. పిరమిడ్లు ఎక్కువగా కనపడడం మెడిటేషన్ లో. అప్పుడే అనుకునేవాడిని ఈ చుట్టుపక్కల మనం కనివిని ఎరుగని రీతిలో పిరమిడ్స్ వస్తాయి అని. సో 2017లో ధ్యానంలో మెడిటేషన్ లో వెంకటేశ్వర స్వామి గారు కనపడ్డారు. కాబట్టి తిరుపతి అంటేనే ఏడుకొండలవాడ వెంకటరమణ అంటే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క కృప మనందరి యొక్క సంకల్పానికి తప్పకుండా భగవంతుడు యొక్క కృప ఎంతో మనం ఊహించిన విధంగా ఉంది కనుక ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క స్వరూపాలే. కానీ మనం అంతా ఎంత భగవంతుడిలాగా వర్క్ చేస్తున్నాం అనేదే ఈ యజ్ఞంలో మన సేవ
మనం అందరూ భగవంతులమే. ఆ భగవంతుని స్థితిలో మనం సేవ చేస్తున్నాము. ఆ భగవంతుని స్థితిలో మనం ఈ యజ్ఞంలో పాల్గొనాలి. ఆ భగవంతుని స్థితిలో మనం అందరికీ గాని ఈ జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ప్రతి ఒక్కందరూ ఈ యజ్ఞంలో పాల్గొనడానికి కావాల్సినటువంటి తన్మందన్ పరిపూర్ణ సహకారాలని అందించాలని మనం అందరూ గ్రహిస్తూ ఎవరికి వాళ్ళు తమ యొక్క శక్తియుక్తులతో ఈ యజ్ఞంలో పాల్గొని ఈ యజ్ఞంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, శక్తుల్ని అందరూ అందులో సేవ చేస్తూ అందులో ఉన్నటువంటి భగవంతుని స్థితిని అనుభవించాలని, అనుభూతి చెందాలని మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదట ఈ ధ్యాన మహాయజ్ఞం నిర్వహించుతున్నాము. కాబట్టి ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కానీ భగవంతులే ధ్యానంలో రాగలుగుతారు. కాబట్టి మనమంతా కానీ మొదట గ్రహించాల్సింది ఏంటంటే మన వంతు ఇందులో పాల్గొనడము, సేవ చేయడము, అక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరికీ కానీ కావాల్సినటువంటి అన్ని పరిపూర్ణంగా సౌకర్యాలని మనం కల్పించడానికి అందరూ తమ వంతు బాధ్యతగా పాల్గొనాలని కోరుకుంటూ, ఎంతో మంది మనం చూస్తున్నాం ఈ రోజుల్లో హింసని వదిలి అహింస వైపు చాలా మంది రావడం జరుగుతుంది. ఇది ఈ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి పెనుమార్పు. సార్ ఎప్పుడో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదట ఈ భూమండలం మీద శాకాహార ధ్యానాంధ్రప్రదేశ్ గా మారుతుంది అని. సో మనం గమనిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కానీ ఈరోజు ఏ స్టేట్ లో లేని విధంగా ప్రచారాలు జరుగుతున్నాయి. విరివిరిగా అందరూ ధ్యానం చేస్తూ శాకాహారులుగా మారుతూ ర్యాలీలు చేస్తూ ఉన్నారు. అన్ని స్టేట్లలో జరుగుతున్నప్పటికీ సార్ ఎప్పుడైతే 2012 ధ్యానాంధ్ర ఆంధ్రప్రదేశ్ గా మారుతుందని చెప్పారో అదన్నీ మనం చూస్తూ ఉన్నాం. చాలా గొప్ప సార్ ఎప్పుడో చెప్పారు, అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏం లేదు, చేయాల్సిందంతా పత్రి సార్ ఎప్పుడో చేసే ఉన్నారు. మనం తప్పకుండా ఆయన చూపించినటువంటి ఆ దారిలో ఆ సంకల్పాలకి మనం నడవగలిగితే ఎన్నో అద్భుతాలని ఈ భూమండలం మీద భూమిని దివిగా మార్చే శక్తి ఒక మనిషికే ఉంది. మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు మహాకార్యాలు ఏవైనా సాధించవచ్చు అని మనం గ్రహించి ప్రతి ఒక్కరూ ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో తమ వంతు శక్తి మేరకు సేవ చేస్తూ అన్ని విధాలుగా సమకూరాలని, ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియచేయాలని విన్నవిస్తున్నాము. నేను ఈ పిరమిడ్ మెడిటేషన్ ధ్యానంలోకి రావడం నుంచి ఇప్పటి వరకు అంతకుముందు నాకు కొన్ని అనారోగ్య సమస్యలు అంటే చిన్న చిన్నవి ఉన్నాయి. బ్యాక్ పెయిన్, హెడేక్. ఎప్పుడైతే ఒక 3 hours మెడిటేషన్ చేశానో అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ లేదు, తలనొప్పి తగ్గింది. సో అప్పటి నుంచి నేను ఈ ధ్యాన ప్రచారం మొదలు పెట్టాను. ఎప్పుడైతే ధ్యాన ప్రచారం మొదలు పెట్టానో కొన్ని రోజుల తర్వాత ధ్యాన ప్రచారంతో పాటు సేవ చేయాలని, సేవ చేసిన తర్వాత ఇంకా ర్యాలీలు చేయాలని, ర్యాలీలు చేసిన తర్వాత క్లాసులు చెప్పాలని అనిపించింది. కానీ దానికి ముందు ఒక 7 months మౌనంలో ఉండడం కూడా జరిగింది. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా పిరమిడ్లు పుత్తూరులో త్రినేత్ర పిరమిడ్ ఆగిపోయి ఉండడం వలన ఆ పిరమిడ్ కోసం కృషి చేయాలనిపించింది. ఆ పిరమిడ్ యొక్క ద్వారానే పత్రి సార్ని కలవడం కూడా జరిగింది. 2018లో సారు బెంగళూరుకి వెళ్ళినప్పుడు నేను వస్తున్నాను అని చెప్పారు. సార్ వచ్చి ఒక 10 నిమిషాల్లో ధ్యానం చేసి ఫ్లూట్ వాయించి వెళ్ళిపోయారు. సార్ అప్పుడే చెప్పారు జరుగుతుంది.
రోజు ఒక 3 అవర్స్ మెడిటేషన్ చేయని. నేను అప్పుడు అనుకునేది 3 గంటలు కళ్ళు మూసుకొని కూర్చుంటే అయిపోతుందా అనేసి. నిజమే. మనం సంకల్పం బలమైనప్పుడు, ఆ శక్తి పుంజుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఊహించిన విధంగా జరుగుతుంది. అలాగే జరుగుతూ ఉన్నాయి గూడా. అలాగనే మన తిరుపతి ధ్యాన మహాయజ్ఞం గాని, మనం అందరూ మహా సంకల్పతో అందరూ కలిసి ధ్యానం చేయడం వలన, మనం ఊహించిన విధంగా ఈ పిఎంసి డిజిటల్ ఛానల్ ద్వారా ప్రపంచానికి జ్ఞానాన్ని పంచుతున్నాం. అలాగనే శాకాహార ప్రచారాలు చేస్తున్నాం. పిరమిడ్ల నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం. ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ద్వారా ప్రపంచానికి మరోసారి ఈ భూమండలం మీద ఒక గొప్ప మహాయజ్ఞాన్ని సృష్టిస్తున్నాము. ఇందులో భాగస్వాములైనటువంటి భగవంతులందరికీ కూడా చిన్న విషయము, మన వంతు మనం తప్పకుండా ఇందులో సహకరించాలి. దాదాపుగా అందరికీ గాని ఈ ధ్యాన మహాయజ్ఞానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రతి సెంటర్‌కి చేరవేయాలి. ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములుగా తీసుకురావడానికి ఇప్పుడు జూమ్ సెక్షన్ పిఎంసి ఛానల్ జూమ్ సెక్షన్ ద్వారా అందరికీ వెళ్తూ ఉంది. అలాగనే ప్రతి ఒక్కరు గాని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ గాని తెలియపరచాల్సినటువంటి బాధ్యత ప్రతి సీనియర్ పిరమిడ్ మాస్టర్‌లకి ఉంది కనుక, అందరూ తమ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని చేరవేస్తూ, తమ వంతు బాధ్యత తాము పాల్గొనాలని కోరుకుంటూ, మహాసంకల్పములో మహాత్ములే పాల్గొంటారు. అందరికీ అన్నీ దగ్గరలోనే ఉన్నా అందుకోవడానికి ఒక భగవంతులు మాత్రమే సాధించుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఎవరైతే ఈ కార్యక్రమంలో ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటారో వాళ్ళందరూ గాని తప్పకుండా తమ జన్మ సార్థకతం, అంటే ఎందుకైతే జన్మ తీసుకున్నామో ఆ జన్మ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశము. కాబట్టి విరివిగా ప్రచారం చేస్తూ ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు గాని తాము ఊహించిన ఊహకు అందని విధంగా ఈ యజ్ఞం జరుగుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే అందరికి తెలియజేయడంతో పాటు అందరి నుంచి గాని తన్మందన్ సహాయాల్ని మనం అందుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఎవరి వంతు వాళ్ళు కృషి చేయాలి. ముఖ్యంగా తిరుపతి డిజిటల్ ధ్యాన మహాయజ్ఞం మనం గత సారున్నప్పుడే చూసాము. ఎన్నో లక్షల మంది వచ్చారు. కొండపైన జరిగేది. సో ఆడిటోరియం ఇప్పుడు మహతి ఆడిటోరియం తిరుపతిలో పెట్టడం జరుగుతుంది. ఈ అంతకుముందు 7 రోజులు ఆ యజ్ఞం జరిగినప్పుడు ఆ 7 రోజులు సార్తోనే ఉండడము ఎవ్రీ ఇయర్ జరిగింది. సార్తో ఉన్నప్పుడు సారే ఒక వెంకటేశ్వర స్వామి లాగా కనపడేవారు. పత్రి సారు ఒక వెంకటేశ్వర స్వామి లాగా కనపడేవారు. మరి అలాంటి భగవంతుడి సంకల్పము తప్పకుండా మనం ఎవరు ఊహించిన విధంగానే ఈ అద్భుతాలని ఈ భూమండలం మీద క్రియేట్ చేసి సారు చేయాల్సిందంతా చేశారు. మనం అందులో నడవడమే మన బాధ్యత. గురువు చెప్పినటువంటి దారిలో మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో ఆ గురువు మీద గురి, ఆయన సంకల్పం పెట్టినటువంటి ఆ సంకల్పంలో మనం అందరూ కూడా తప్పకుండా ఎన్నైనా, అంటే కొండని పిండి చేయగలుగుతాము. ఈ ధ్యాన మహాయజ్ఞం మహా అద్భుతాలని సృష్టిస్తుందని అందరూ విశ్వసిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ, ఎటువంటి కష్టాన్నైనా మనం ఇష్టంగా స్వీకరించే మనస్తత్వం మనకి ఈ సంకల్ప ధ్యానం ఎందుకు అవసరం వస్తుంది అంటే, మన మనసుని మనము ఆ యజ్ఞం వైపు లగ్నం చేయడం కోసమే సంకల్ప ధ్యానం.
చాలా మంది అడుగుతూ ఉంటారు, చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం మన మనసుని శూన్యం చేసుకుంటామో, మన మైండ్ ని ఎంప్టీ చేస్తామో, మనమే దేవుళ్ళు, మనమే భగవంతులని మనం గ్రహిస్తాం. భగవంతుడు అనుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదు. కాబట్టి ఈ యజ్ఞాలు చాలా అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. కర్తాలు గాని, బెంగళూరు గాని, విశాఖపట్నం గాని, ఆలగడ్డ గాని, అంటే నందవరం గాని, మహా అద్భుతమైనటువంటి శక్తి స్థానాలు. ఆ ప్లేస్ లో మనం ధ్యానం చేస్తూ ఉంటే అసలు మనం ఊహించలేము. అంత అద్భుతమైనటువంటి మార్పులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఈవినింగ్ ఒక మాస్టర్ తో మాట్లాడుతున్నప్పుడు, నందవరంలో వెళ్ళి ధ్యానం చేశాను, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయినాయి అన్నారు. అలాగనే తిరుపతి ధ్యాన మహా యజ్ఞంలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కానీ తమ జీవితంలో ఉన్నటువంటి సర్వ సమస్యలు తొలగించుకునేటువంటి శక్తి, జ్ఞానము లభిస్తుందని నేను తెలియజేస్తున్నాను. అనుభవిస్తేనే ఎవరికైనా గాని తెలుస్తుంది. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కొండ మీద జరిగినప్పుడు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. ఎంత అద్భుతమో! మనకి ఇప్పుడు తిరుమల కొండ పైన పిరమిడ్ గడ అప్పట్లోనే చెప్పారు పత్రి సార్ దగ్గరే. అప్పుడే మనకి తిరుమల కొండ మీద ఏఈఓ గారు లెటర్ ప్యాడ్ గడ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొండపైన కూడా పిరమిడ్ వస్తుంది. ఇంకా మహాయజ్ఞాలు ఇంకా ఎన్నో జరగాలని, దానికి తోడు మనం అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ త్రూట్ అలా వరల్డ్, ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం అవుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఉంది అని తెలియని వాళ్ళకి తెలియపరుస్తూ, ఈ యజ్ఞంలో తమ వంతు కృషి చేయడానికి మనం సదా సేవ చేస్తూ ఉండాలి. అంటే మనం చేయడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఈ గొప్ప మహాయజ్ఞంలో పాల్గొనేటువంటి దారిని మనం చూపిస్తూ వాళ్ళందరినీ కూడా ఇందులోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి ఈరోజు ఏం కావాలంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే, తమ జీవితాన్ని గురించి తమ గ్రహించినప్పుడే పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అనారోగ్యం ఎంతమంది ఉంది అంటే 90% ఈ భూమి మీద అందరూ అనారోగ్య సమస్యలతోనే ఉన్నారు. కాబట్టి మన వెపన్ ఏంటంటే, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ధ్యానం చెప్పడమే. ప్రతి ఒక్కరికి చూడడానికి అందరూ ఒకేలాగా ఉన్నప్పటికీ, మనుషుల్లాగా చూడడానికి అందంగానూ ఉన్నప్పటికీ లోపల ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ అనారోగ్య సమస్యలే. చూడడానికి శరీరం కనిపించిన తమ లోపల ఎన్నో తెలియనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం గురించి తెలియాలి అంటే, మనం అందరూ కూడా విరివిగా ఈ ధ్యాన మహాయజ్ఞం గురించి ఇలా జరుగుతుంది అనేసి తెలియపరచడమే మన బాధ్యత. దీనికోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ట్రస్ట్, పిఎంసి ఛానల్ ట్రస్ట్ ప్రతి ఒక్కరూ అద్భుతంగా కృషి చేస్తున్నారు. భగవంతులే ఆ ఛానల్లో కృషి చేస్తారు. ఇక్కడ ఏ ఆలోచనలో ఉండవు. అందరూ భగవంతులు కనుక ఆ ట్రస్ట్ లో ఉన్నటువంటి మహా గొప్ప ధ్యానులు, జ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు ద్వారానే ఈ రోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మహా అద్భుతాలను సృష్టిస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వర్క్ చేసినట్టుగా మరి ఏ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఏ డిజిటల్ లో కానీ మనం చూడడం లేదు. ఎందుకంటే ఇక్కడ సత్యము, ధర్మ ప్రచారం ఉంది. టీవీ అందరూ చూస్తారు, అన్ని విషయాలు అందరూ తెలుసుకుంటూ ఉంటాం. కానీ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూసినప్పుడు మన జీవితానికి మనకి ఏం కావాలి, మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయ జ్ఞానాన్ని ఈ భూమి మీద మరో ఛానల్
ఆ ఇవ్వడం లేదు కనుక మనందరూ ఇది గ్రహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లో ద్వారానే రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతమైనటువంటి యజ్ఞాలు జరుగుతాయి. మొట్టమొదటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యజ్ఞంలో చిత్తూరు డిస్టిక్ ఇన్ఛార్జిగా బాధ్యతల్ని నాకు అందించినటువంటి విశ్వానికి, ప్రకృతి మాతకు, ముఖ్యంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ట్రస్ట్ కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, పత్రి సారు బాడీ వికెట్ చేసే ముందు గాని ఒక 1 అవర్ ముందు నేను గ్రహించగలిగాను. సో సారు ఏం చెప్తే అది జరిగి తీరుతూనే ఉంది. మనం గ్రహించాలి. మనం అనుకుంటాం సార్ చెప్తే జరిగిపోతుందా, సార్ లేరు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేసి. సారు పంచినటువంటి జ్ఞానము అందుకున్నప్పుడు ఆ జ్ఞానమే సార్ యొక్క ప్రతిరూపం. కాబట్టి మనం అందరూ ఒక గొప్ప ఈ భూమండలం మీద ఒక సద్గురువుని, ఒక పరమాత్ముడితో మనం కలిసి ట్రావెల్ చేశాం. సార్తో పాటు 10 days నేను సార్ రూమ్ లో ఉన్నాను, పత్రి సార్ రూమ్ లో ఉన్నప్పుడు సారు మౌనమే. 90% సార్ మౌనంగా ఉంటారు. స్టేజ్ పైకి వెళ్ళినప్పుడే ఒక 1 hour మాట్లాడతారు. మిగతా 90% మౌనంలోనే ఉంటారు. నేను 10 days ఫాస్టింగ్ లో ఉంటూ సార్ రూమ్ లో మౌనంలోనే ఉండడం జరిగింది. సార్ మన మనసులో ఏమనుకుంటే సారే తెలుస్తుంది, సార్ ఏమనుకుంటే మనకు తెలుస్తుంది. మౌనం అంత గొప్పది. కాబట్టి ఈ ధ్యాన మహాయజ్ఞములో ప్రతి ఒక్కరు గాని మౌనంగా తమను తాము వెలిగించుకుంటూ, ఆత్మజ్యోతిని వెలిగించుకుంటూ అందరికీ ఆత్మజ్ఞానాన్ని పంచడానికి ఫస్ట్ మనం వెళ్ళగాలి. మనం పిరమిడ్ మాస్టర్లు అందరూ నలిగిన వాళ్ళే. నలిగితేనే వెలగగలుగుతాం. బాధలు లేనిదే భవిష్యత్తు లేదు. మనము ఎన్ని చెప్పుకున్నా గానీ ప్రతి ఒక్కరికి బాధలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఆ బాధల్ని భవిష్యత్తుగా మలుచుకునే ఏకైక మార్గము ధ్యానం, జ్ఞానం, సేవ. ధ్యానం చేయాలి, మనకున్నటువంటి జ్ఞానాన్ని పంచాలి. ఆ పంచిన జ్ఞానాన్ని సేవ రూపంలో సమాజంలోకి తీసుకెళ్ళగలగాలి. అప్పుడే మనం అనుకున్న ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం మహా అద్భుతాలని సృష్టిస్తుంది. మనందరికీ తెలుసు, అందరికి పాంప్లెట్స్ కూడా మనం అందించడం జరుగుతుంది. అందరికీ విరివిగా ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో కావాల్సినటువంటి అన్ని విధాల విశ్వం ఆల్రెడీ అంటే పాంప్లెట్ రూపంలో అందించబోతున్నాము, అందిస్తున్నారు. దాదాపుగా నాయుడుపేట నుంచి నెల్లూరు, తిరుపతి, పుత్తూరు, నగరి, యువతలు తీసుకుంటే చిత్తూరు డిస్టిక్ అందరూ చాలా అద్భుతంగా దీనికోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మన వంతు బాధ్యత మనం చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ మనం అనుకున్నాము ఈ భూమండలం మీద అతి కష్టమైనటువంటి పనులు ఏవైనా ఉన్నాయంటే శాకాహారిగా మారడమే. శాకాహారిగా మారడమే ఈ భూమి మీద అతి కష్టమైన పని. దాని గురించి చెప్పడమే అతి కష్టమైన పని. కానీ దాన్నే మనం ఎంచుకున్నామంటే ఈ భూమి మీద పిరమిడ్ మాస్టర్ల కంటే ధైర్యవంతులు, పిరమిడ్ మాస్టర్ల కంటే జ్ఞానవంతులు, పిరమిడ్ మాస్టర్ల కంటే గొప్ప సేవకులు లేరని సార్ ఎప్పుడో చెప్పారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఈజ్ బెస్ట్ అని. కాబట్టి పిరమిడ్ మాస్టర్లు తలుచుకుంటే ఏవైనా చేయగలుగుతారు. ఎందుకు పిరమిడ్ అనేది చెప్పడం జరుగుతుందంటే తెలియాలి. అసలు యాక్చువల్ గా పిరమిడ్ యొక్క గొప్పతనము, ఎందుకంటే పిరమిడ్ కన్స్ట్రక్షన్ కోసం వర్క్ చేస్తాను కనుక ఆ వర్క్ చేసినప్పుడు నాకు చాలా అద్భుతాలు జరిగేటివి. అంటే మనం ఏమనుకుంటున్నామో అవి ఆటోమేటిక్ గా మన కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోయేటివి. అలాగనే ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఎప్పుడైతే మనము ఆ యజ్ఞం కోసం మన మనస వాచ కర్మ ఆ ధ్యానంలో కూర్చొని మనం దానికోసం
కృషి చేస్తే మన కోసం మనలో ఉన్నటువంటి భగవంతుడు మనకి ఏం కావాలో వాటిని సమకూరుస్తాడు. మన అంతరాత్మే మనకు తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న భగవంతుడితో మనం అనుసంధానం అవ్వాలి. ఆ అనుసంధానం అవ్వడానికే ధ్యానము. అనుసంధానం అయినప్పుడు మనలో ఉన్నటువంటి భగవంతుడే మన ద్వారా ఈ భూమండలం మీద ఏమైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ తప్పకుండా చేపించుకుంటారు. ఎవరు? మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ. కాబట్టి ఇక్కడ చాలా మందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ ఎన్ని సందేహాలు వచ్చినా సమాధానం మన అంతరాత్మ నుంచి మనం గ్రహించగలిగినప్పుడు మనం ఎంత పెద్ద కార్యమైనా మనం చేయగలుగుతాము. కొన్ని అనూన్య కారణాల వల్ల నేను లేట్ గా రావడము, నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం గా ఉండింది. అవన్నీ సమకూర్చడానికి లేట్ అయింది కనుక నేను చెప్పాల్సి అనుకున్నటువంటి మరిన్ని విషయాల్ని నేను అందించుకోవడానికి సిద్ధపడలేకపోతున్నాను. కాబట్టి మరోసారి ఈ డిజిటల్ యజ్ఞంలో మరిన్ని విషయాలు అందించడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. నా వంతు, మన వంతు బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అది చేయడానికి నిరంతరము ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి ఇన్ఛార్జ్ గానే కాదు, గతం నుంచి 2017 పిరమిడ్ ఛానల్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పిరమిడ్ ఛానల్ కోసం ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో నేను చెప్పడం జరుగుతూ ఉంది. చూడండి, పిరమిడ్ ఛానల్ చూడండి, మీ జీవితాలు మారుతాయి. మీరందరూ ప్రతిరోజు ఈ పిరమిడ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు, ఎంతో జ్ఞానాన్ని అందుకోగలుగుతారని దాదాపుగా 1018 స్కూళ్ళు, దాదాపుగా 5-6 లక్షల మందికి ఈ ఛానల్ని పరిచయం చేయడము, ఈ ఛానల్ని చూడమని చెప్పడం కూడా జరిగింది. పిరమిడ్లు ఒక 40-50 దాకా కృషి చేయడం జరిగింది. మన గురించే ప్రపంచానికి ఫస్ట్ మనం చెప్పాలి. మన గురించి చెప్తే ఎట్లా అంటే, మన గురించి తెలిస్తేనే కదా అన్నీ ముందుకెళ్తాయి. మన మాట, మన ఆలోచన, మన భావాలు ప్రజలకు తెలియాలి. పిరమిడ్ ఛానల్ యొక్క భావము, ఆలోచన, లక్ష్యం ప్రపంచానికి తెలియాలి. తెలిసినప్పుడే, అలాగనే తిరుపతి ధ్యాన మహాయజ్ఞం యొక్క లక్ష్యము ప్రపంచానికి తెలియాలి. ఆ తెలియజేసే బాధ్యతలు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ధ్యాన మహాయజ్ఞము 21 రోజుల మహాసంకల్ప ధ్యానం ద్వారా దాదాపుగా మన చుట్టూ వైబ్రేషన్ ని మనం చేంజ్ చేసుకుంటున్నాం. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి శక్తి ద్వారానే జరుగుతుంది. కాబట్టి మన శక్తిని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో, సేతు మహా విజ్ఞానం అనేటువంటి ఒక పుస్తకంలో నేను ఒక 10 సంవత్సరాల ముందు గమనించాను. ఆ గమనిక ఏంటంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి శక్తి ద్వారానే నడిపించబడుతుంది అని. అది ఎంతవరకు అంటే పత్రి సార్ని చూస్తే అర్థమవుతుంది. 100% అని నేను భావిస్తున్నాను. ప్రాక్టికల్ గా కానీ అటువంటి అనుభవాలు వచ్చాయి. కాబట్టి అన్ని గొప్పవే. భగవద్గీత కావచ్చు, వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఏది తక్కువేం కాదు. ఈక్వల్ టు భగవద్గీత అన్ని. ప్రతి పుస్తకాన్ని చదవాలి. ప్రతి పుస్తకంలో కానీ అద్భుతమైన జ్ఞానము ఉండే తీరుతుంది. మనం చదవడానికి పుస్తకాలు చదివినంత మాత్రం జ్ఞానం వస్తుందంటే, 1,00,000 పుస్తకాలు చదివినటువంటి పత్రి సరే ఏం చెప్పారంటే, నాకు ఇంత జ్ఞానం రావడానికి నేను ఎంతో మంది పుస్తకాలని, ఎంతో మంది గురువుల్ని కలవడం జరిగింది అని చెప్పారు. కాబట్టి ఒక ధ్యానంలోనే కాదు, సార్ చెప్పినటువంటి 4 విషయాలు మనం గమనించాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యముతో పాటు సేవ. ఎక్కడో ధ్యానం వల్లనే అన్ని అని చెప్పలేదు. ధ్యానము, జ్ఞానము, సేవ, స్వాధ్యాయము, పుస్తకాలు చదవడం, ఇవన్నీ చెప్పారు. నేను లేటెస్ట్ చూస్తున్నాను, చాలా మంది సందేహపడుతున్నారు. సాధనే అన్నిటికీ సమాధానం కనుక మన యజ్ఞం దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఈ సాధన అనేదే ప్రధానము. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, విషయ జ్ఞానం తెలిస్తేనే వివేకంలోకి వెళ్ళి మనం ముందుకి సాధన చేయగలుగుతాం. సందేహాలు తొలగితేనే సామర్థ్యం అంటే ధ్యానం చేయగలుగుతాం.
కాబట్టి మన సందేహాలన్నీ తొలగాలని మహాసంకల్పం తీసుకొని మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి పిరమిడ్ డిజిటల్ ఛానల్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని హనుమంతరావు గారు, మరియు ఇంకా అనిత మేడం గారు, ఇంకా రాజు గారు, ఇంకా చాలా మంది సేతు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ట్రస్ట్ మేనేజర్ డాక్టర్ జగపతి హనుమంతరాజు గారు, ఎంతో మంది మహా అద్భుతమైనటువంటి దేవదేవుళ్ళు, మానవుడే మాధవుడు, మనిషి రూపంలోనే దేవుళ్ళందరూ దీనికోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దేవదేవుళ్ళందరికీ మరియు పత్రి సారు చెప్పినటువంటి భగవంతుడు ఎవరు అంటే మనమే భగవంతుడు. మనం భగవంతులు అయితేనే భగవంతుడు మనకి కనబడతాడు. మనం సేవకులు అయితేనే సేవకులు మనతో కలుస్తారు. కాబట్టి మనం అందరూ గాని అద్భుతాల్ని ఈ భూమి మీద సృష్టిస్తాము అని ఈ భూమి మీద రాత్రి పత్రిస్తారు చిన్న మెసేజ్ ఒకటి విన్నాను. ఆ మెసేజ్ చెప్పేసి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆ మెసేజ్, ఎవరైతే ఈ భూమి మీద ఆనందంగా ఉన్నారో వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు అని చెప్పాడు. ఎవరైతే ఈ భూమి మీద ఆనందంగా జీవిస్తున్నారో పైన ఉన్నటువంటి పైలోక వాసులు గాని మేము పిరమిడ్ మాస్టర్ల రూపంలో భూమి మీద వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. అంటే ఎంజాయ్ లో మహా అద్భుతం, అంటే భగవంతుడు ఎంజాయ్ చేయగలుగుతాడు. కాబట్టి ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఎంజాయ్మెంట్, మహా అద్భుతంగా ఆనందంగా, ఇందులో ఆనందంగా ఉన్న వాళ్ళు మాత్రమే పాల్గొంటారు. మరి ఈ బాధలు ఉండే వాళ్ళు రారంటే, బాధలు ఉండే వాళ్ళని మనం తీసుకొని వస్తే వాళ్ళే ఆనంద స్వరూపులుగా మారుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంలోనే అన్ని ఉన్నాయి. ఒక కృష్ణుడు మహా ఆనంద స్వరూపుడు, దేవదేవుళ్ళందరూ ఆనంద స్వరూపులు. పిరమిడ్ మాస్టర్లు చూసి వాళ్ళందరూ కూడా మేమందరూ కూడా పిరమిడ్ మాస్టర్ రూపంలో భూమి మీదకి రావాలని కోరుకుంటున్నాము అని ఒక మాస్టర్ పత్రి సార్కి మెసేజ్ ఇచ్చారు. పత్రి సార్ రాత్రి ఆ మెసేజ్ చూసినప్పుడు ఈ విషయాన్ని అందరికి తెలిసి ఉంటుంది, మరోసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఆనందంగా ఉండాలి అనుకున్న వాళ్ళు, ఆనందంలోకి భాగస్వామ్యంలో అవ్వాలి అనుకున్న వాళ్ళు, ప్రపంచంలో ఈ భూమి మీద పిరమిడ్ మాస్టర్ల కంటే ఎంజాయ్ చేసే వాళ్ళు లేరు అని పత్రి సార్ మాటల్లోనే రాత్రి విన్నాను. కాబట్టి మనం అందరూ ఎంజాయ్ చేస్తున్నాము. ఎంజాయ్ చేస్తూ, సేవ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఆనందంగా జీవించడం కోసమే తిరుపతి ధ్యాన మహాయజ్ఞము. ఈ యజ్ఞంలో పాల్గొన్న అలాంటే ఏం కావాలంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఏమి ఆశించకుండా అని చెప్తారు. వాస్తవానికి ఈ సృష్టిలో అన్ని డిజైన్ ప్రీ ప్లానెడ్ గా ఉంటాయి. మనం వెళ్ళినప్పుడు ఓహో మన ఆలోచనలే, మన భావాలే, మన మాటలే ఈ సృష్టి అని మనం గ్రహించగలుగుతాం. అలాంటి యజ్ఞంలో మనం వర్తమానమే భగవంతుడు. వర్తమానం ఈ క్షణంలో జీవించాలి. ఈ క్షణంలో జీవించాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానం చేయడము, రెండవది సజ్జనులతో సాంగత్యం చేయడము, మూడవది స్వాధ్యాయం, తమను తాను పరిశీలించుకోవడం స్వాధ్యాయం, తన అంతర్గత శక్తులను తెలుసుకోవాలి. తమను తాము ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరణ ఆత్మానం, మనం ఉద్ధరించుకోవాలంటే మనల్ని ధ్యానము, జ్ఞానము, సేవ, తన్మన్ రూపంలో ఈ యజ్ఞంలో ఎవరైతే భాగస్వామ్యులు అవుతున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విరివిగా ఈ ధ్యాన మహాయజ్ఞం గురించి అందరికీ ప్రచారం చేయాలని కోరుకుంటూ, మనం రాలేకపోయినా, మనం పాల్గొనలేకపోయినా, మనం చేయలేకపోయినా చేస్తున్న వాళ్ళకి పరిపూర్ణంగా సహకారాలని అందించాలని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ట్రస్ట్ ద్వారా బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనడానికి కృషి చేస్తున్నటువంటి ఆత్మ బ్రహ్మ యోగులు, ఋషులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులకి నమస్కరిస్తూ, ఇంకా విరివిగా ఇంకా కొంత సమయం ఉంది కనుక మనం అందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ పిఎంసి ట్రస్ట్ మేనేజ్మెంట్ కి మరియు దానికోసం కృషి చేస్తున్న వివిధ జిల్లాల ఇన్ఛార్జీలకి, ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటున్న మన యొక్క ఆత్మ బంధువులకి నమస్కరిస్తూ, మరిన్ని విషయాలు మరొక డిజిటల్ ధ్యాన మహాయజ్ఞంలో పంచుకోవాలని కోరుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్న విషయాలు మరో క్లాస్ లో పూర్తిగా అందించడానికి సిద్ధపడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పిఎంసి డిజిటల్ ఛానల్ కు, పిఎంసి ట్రస్ట్ సన్నిహితులు మిత్రులకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మరి చక్కగా వివరించారు మనకి రవిరాజు గారు. ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి, ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇది ఆ పేరులోనే ఉంది, ధ్యాన మహాయజ్ఞం. 99వ సంవత్సరంలో అప్పుడు చేశారు మొదటిగా. ఆ తరువాత మనకి కర్నూలు అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. తరువాత మన కైలాసపురి మహాశక్తి క్షేత్రంలో కొన్ని సంవత్సరాలు కంటిన్యూగా జరుగుతుంది. మరలా ఇప్పుడు అన్ని శక్తి క్షేత్రాలలో ప్రతి సంవత్సరము జరపాలని చెప్పేసి మన అందరికీ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మన పిఎంసి నుంచి. మన పిఎస్ఎస్ఎం లోని ఈ విభాగం పిఎంసి ద్వారా జరుపుకుంటున్నాం. ఇది అందరం ఎంతో చక్కగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం మన అనుకూలతను బట్టి. ఈ కైలాసపురికి కొంతమంది మాత్రమే వస్తున్నారు, తిరుపతికి కొంతమంది మాత్రమే వస్తున్నారు భౌతికంగా కనిపించేందుకు. కానీ పిఎంసి ద్వారా కొన్ని లక్షల మంది చూస్తున్నారు. పత్రిజీని బాహ్యంగా కలవకపోయినప్పటికీ ఈ మాధ్యమం ద్వారా చూసి ఎంతో మంది ప్రేరణ పొంది ఎంతో మందికి ప్రేరణనిస్తున్నారు. మరి అలాంటి మహానుభావుల అందరి కలయికకి కారణము మన పిఎంసి. పత్రిజీ యొక్క ఆయన దూర దృష్టికి నిదర్శనం ఈ పిఎంసి. పిఎంసి అంటే వేరే ఏం కాదు, పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి. పత్రిజీ ఏ నాలెడ్జ్ ని అయితే ఇచ్చారో ఆ నాలెడ్జ్ మొత్తం మన పిఎంసిలో నిక్షిప్తం అయ్యింది. ఇందాక ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక వీడియో చూశాను అనేసి, ఇక్కడ ఉన్న వారందరికీ, చూస్తున్న వారందరికీ అనుభవమే. ఒకప్పుడు మనం పుస్తకాలను చూసేవాళ్ళం, చదివేవాళ్ళం. ఏదైనా డౌట్ వచ్చిందంటే బుక్ తిరిగేస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట మనకి దానికి ఆన్సర్ దొరికేది. ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయ్యామని చెప్పేసి వీడియోస్ చూస్తున్నాము. ఏది జరిగినా మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవటమే. ఆ జ్ఞానం మనలో ఎంత చేరే కొద్దీ ఆ జ్ఞాన పరిమళాలు అంత మన ఆత్మోన్నతికి కారణమవుతుంది. ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అందరూ వారి ఆత్మ బంధువులనే కాదు, బంధువులని, కుటుంబ సభ్యుల్ని అందరినీ తీసుకొని రావాలి. మరి దానిని ఆల్రెడీ అది పైలోకాలలో క్రియేట్ చేయబడింది. మనం ఇప్పుడు దానిని అందరూ కలిసి సామూహికంగా చేసుకోవటానికి ఈ ప్రేరణను తీసుకుంటున్నాము. మరి ప్రతిరోజు మన మాస్టర్లు వస్తున్నారు, చక్కగా వారి అమూల్యమైన సందేశాలను ఇస్తున్నారు. ఇంత అద్భుతంగా చేసుకోవటానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎంతగా మన చైతన్యం పెరుగుతుందో అంతగా మన ఇంకా మహామౌనం గురించి ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు. నేను నా వాక్ ద్వారా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి అనుభవమే. మన వాక్ శక్తి ఎంతగా ఉంటే, ఆ వాక్ శుద్ధి ఎంత ఉంటే, ఆ వాక్ శక్తి ద్వారా అవి అలా జరిగిపోతూ ఉంటాయి. దానికి మనకి నిలువెత్తు నిదర్శనమే మన పత్రిజీ. ఒక్కరిగా మొదలుపెట్టి ఈ 40 సంవత్సరాల పైగా ఆయన విశేషమైన ఆ ధ్యాన ప్రచారము, ఆయన ఆత్మశక్తి ముందు ఎన్ని జరిగాయో. మరి పత్రి అమ్మ కూడా వారి అర్ధ భాగాన్ని పంచుకొని మనకి వారు చక్కగా అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ, వారు మనకి సరిచేస్తూ అద్భుతంగా తీసుకొని వెళ్తున్నారు. మరి పత్రి అమ్మ సమక్షంలో మరి సార్ పిల్లలు ఎక్కడెక్కడి వారు అందరం కలిసి సామూహికంగా చేసుకుంటాం. ఆ తిరుపతి ఏదైతే జరగబోతుందో దానికోసం 1000 కళ్ళతో అందరం ఎదురు చూస్తున్నాం. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి మన బ్రహ్మర్షి పత్రిజీకి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. కానీ మనం అన్ని చేయాలి కాబట్టి మన శక్తి పరిధిలో శ్రమిస్తూ తన్, మన్, ధన్ ఎవరు ఎంత చేయగలరో అంత చేస్తూ చక్కగా ఈ యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటికి ముగించుకొని 11 గంటలకి జ్ఞాన పరిమళాలు కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. మరి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరొక కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో